హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. తెల్లని పోలీసుకు నల్లని టోపీ ఏమిటది? ప్రశ్న మరొకసారండి. తెల్లని పోలీసుకు నల్లని టోపీ ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్సేనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్సే షేర్ చేస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఏదైనా ఒక బౌల్లో కొన్ని వాటర్ అయితే తీసుకొని ఆ వాటర్లో కొంచెం కరివేపాకు తీసుకొని ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి. కర్పూరం ఉంటుంది కదండి, కర్పూరం బిళ్ళని ఒకటి తీసుకొని అందులో ఇలా వేసేసుకొని కరగబెట్టుకోవాలి. ఇది దేనికి యూజ్ అవుతుందంటే చాలా బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చండి. ఇది ఈగలు రాకుండా సమ్మర్లో ఎక్కువగా ఈగలు వచ్చేస్తూ ఉంటాయి కదండి, అలా ఈగలు వచ్చినప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా కొంచెం కరివేపాకుని తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కర్పూర బిళ్ళ ఇలా కరగబెట్టేసుకుంటే వీటి ఘాటుకి కానీ ఇటు స్మెల్కి కానీ ఆ ఈగలు రాకుండా ఉంటాయండి. అలానే మనం కిచెన్లో ఇలా పెట్టుకున్నా కూడా బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. చూసారు, ఈ విధంగా అయితే మనం ఈగలు రాకుండా చక్కగా ఈ టిప్ని అయితే ఉపయోగించుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెంబర్ 2, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే తీసుకొని పచ్చిమిర్చి తొడుములు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి, అలా పడేయకండి. వీటి వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. ఇలా పచ్చిమిర్చి తొడుముల్ని 1 గంట ఇలా వాటర్లో ఉంచేసుకొని తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఇలా స్ప్రే బాటిల్లో పోసుకున్నాం కదండి, మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు అయితే పెంచుకుంటూ ఉంటాం కదా, ఆ పూల మొక్కల మీద ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి చక్కగా పురుగులు కానీ పెస్ట్ కానీ మిలీ బాగ్స్ కానీ ఇవేవి లేకుండా ఉంటాయండి. వీటి ఘాటుకి అవి రాకుండా ఉంటాయి. బాగా పనిచేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఈ విధంగా పూల మొక్కల మీద స్ప్రే చేస్తే చక్కగా మనకి పూల మొక్కలు కూడా చక్కగా పెరుగుతాయి. టిప్ నెంబర్ 3, నిమ్మకాయలు పాడవకుండా కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. నిమ్మకాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి కదండి, ఇలా ఫాలో అవ్వండి. 100% వర్క్ అవుతుంది. ఇలా నిమ్మకాయలని ఎక్కువ మొత్తంలో మనం తెచ్చుకున్నప్పుడు ఇలా న్యూస్ పేపర్ అయితే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగా రోల్ చేసేసుకొని ఏదైనా ఒక కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక విధంగా కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి నిమ్మకాయలని. ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దానిలో వాటర్ వేసేసుకుని వాటర్లో నిమ్మకాయలు పెట్టుకొని 2 డేస్కి 3 డేస్కి ఆ వాటర్ మార్చుకుంటూ ఉంటే మనకి నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయండి. ఈ 2 టిప్పుల్లో మీకు ఏ టిప్ నచ్చితే ఆ టిప్ అయితే ఫాలో అవ్వచ్చండి. నేనైతే ఎక్కువగా ఈ టిప్ని అయితే నేను ఫాలో అవుతూ ఉంటానండి. న్యూస్ పేపరు ఇలా వాటర్ని అయితే తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి నిమ్మకాయలు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి, పాడైపోకుండా కుళ్ళిపోకుండా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా అన్ని నిమ్మకాయలని ఇలా న్యూస్ పేపర్కి రోల్ చేసేసుకొని ఇలా ఏదైనా ఒక కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి కావాల్సినప్పుడు తీసుకునే అవసరానికి వాడుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, కరివేపాకును ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవాలంటే ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. మనం ఫ్రిడ్జ్లో అలా కవర్లో పెట్టుకున్నా కూడా పాడైపోతూ కుళ్ళిపోతూ ఉంటుంది కదండి, ఆ విధంగా కాకుండా ఇలా ట్రై చేసి ఉంటే టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఆయిల్ ప్యాకెట్ మనం అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, ఒక ఆయిల్ ప్యాకెట్ని ఇలా తీసుకొని ఇలా కరివేపాకుని అయితే శుభ్రంగా వాటర్లో కడిగేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ ప్యాకెట్లు పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మన రూమ్స్లో అయితే ఏసీ ఆన్ చేసుకున్నప్పుడు ఇలా డోర్ దగ్గర మాత్రం కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది కదండి, ఆ గ్యాప్ దగ్గర మనం ఇలాగ టవల్ కానీ ఏదైనా ఒక వేస్ట్ క్లాత్ కానీ ఇలాగ పెట్టి కవర్ చేసుకున్నాం అనుకోండి, లోపల ఉన్నటువంటి కూలింగ్ బయటికి పోకుండా ఉంటుంది, బయట ఉన్నటువంటి వేడి ఆవిరి లోపలికి రాకుండా ఉంటుందండి. అలానే నైట్ అయితే దోమలు వచ్చేస్తూ ఉంటాయి కదండి, గ్యాప్లో దోమలు కూడా రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఈ టిప్ని అయితే ఫాలో అవ్వండి. 100% వర్క్ అవుతుంది. చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 6, ఓల్డ్ బ్యాంగిల్ ఒకటి తీసుకొని
దానికి క్యాపులు ఉన్నటువంటి పెన్నుల్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో చిన్నపిల్లలకి పెన్నులు దొరికినాయంటే గోళ్ళ మీద రాసేస్తూ ఉంటారు కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలాగ ఓల్డ్ బ్యాంగిల్ నోట్ తీసుకొని పెన్నులు ఇలా పెట్టేసుకొని ఎక్కడైనా హ్యాంగర్ తగిలించుకున్నాం అనుకోండి, మనకు అవసరాన్ని తీసుకుని వాడుకోవచ్చు. పిల్లలకు అందకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. చూసారా, ఈ విధంగా అయితే మనం ఎక్కడైనా హ్యాంగర్ తగిలించుకున్నాం అనుకోండి, పిల్లలకు అందకుండా ఉంటుంది. అలానే మన అవసరానికి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సింక్లో ఇలా ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం ఇలా మొత్తం కూడా అప్లై చేసేసుకొని స్టీల్ స్క్రబ్బర్ కానీ నిమ్మ తొక్కతో అయినా ఇలా చక్కగా రబ్ చేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి బ్యాడ్ స్మెల్ లేకుండా చక్కగా క్లీన్ అయిపోతుందండి. మోల్లో ఉన్నటువంటి పాకుడు కానీ డస్ట్ కానీ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలా నిమ్మరసం తీసేసుకున్న తర్వాత తొక్కల్ని ఈ విధంగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని నిమ్మ తొక్కలు పెట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. మోల్లో ఉన్నటువంటి డస్ట్ కానీ పాకుడు కానీ క్రిములు కానీ మనకు తెలియకుండానే క్రిములు ఏర్పడుతూ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. నిమ్మ తొక్క చాలా బాగా యూజ్ అవుతుంది. బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. ఇలా ట్యాప్ దగ్గర కూడా మనం ఇలా రబ్ చేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నిమ్మ తొక్క పెట్టి చక్కగా క్లీన్ అయిపోతుంది. మనం గిన్నెలు కడిగేటప్పుడు ఇలాగా సోప్తో మనం ఇలా గిన్నెలు కడిగేటప్పుడు టైల్స్ మీద కూడా పడుతూ ఉంటాయి కదండి, అలా చుక్కలు పడినప్పుడు ఇలా చక్కగా నిమ్మ తొక్కలతో ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం 1 వీక్ అయినా ఇలా క్లీన్ చేసుకుంటే బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. సో తప్పకుండా ట్రై చేయండి. నిమ్మ తొక్కల్ని పడేయకుండా మనం ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా మొత్తం కూడా రబ్ చేసి ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. మన కిచెన్ సింక్ కూడా చక్కగా మెరిసిపోతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా నిమ్మ తొక్కలు పెట్టి మనం క్లీన్ చేసేసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. చక్కగా క్లీన్ అయిపోతుంది. మీకు రిజల్ట్ అయితే 100% ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే వాటర్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను, లైవ్లోనే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ట్యాప్ అయితే చక్కగా మెరిసిపోతుంది. ఈ విధంగా మనం నిమ్మ తొక్కలు పడేయకుండా ఇలా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుని కిచెన్ సింక్ని ఈజీగా ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్ ఉంటుంది, మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం. టిప్ నెంబర్ 8, సమ్మర్లో మనం వాటర్తో మనం స్నానం చేసేటప్పుడు ఎక్కువగా ర్యాషెస్ వస్తూ ఉంటాయి, చిన్న చిన్న దద్దుర్లాగా, అలానే ఒళ్ళు పేలుతూ ఉంటుంది కదండి. అటువంటి సమస్య ఏమీ లేకుండా ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా మనం వాటర్ వదులుకున్న తర్వాత ఆ వాటర్లో ఇలా కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని స్నానం చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదండి, ఎటువంటి దద్దుర్లు కానీ దురద కానీ ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, ఏదైనా ఒక బిర్యానీ బాక్స్ లాంటివి మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, అలాంటి బాక్స్ ఒకటి తీసుకొని కొబ్బరి చెప్పుల్ని ఇలా పెట్టేసుకొని ఇలా వాటర్ అయితే పోసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఓవర్ నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో ఇలా ఉంచేస్తే ఉదయం కల్లా చక్కగా గడ్డ కడుతూ ఉంటుంది కదండి. ఇలా గడ్డ కట్టిన ఈ ఐస్ అయితే గడ్డ కడుతూ ఉంటుంది కదండి. ఇలా ఈ బాక్స్లో కొబ్బరి చెప్పు పెట్టి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఓవర్ నైట్ అంతా అలా ఉంచేసుకుంటే చక్కగా గడ్డ కడుతుందండి. ఈ వేసవి కాలంలో సమ్మర్లో మనకి ఇలా ఫ్యాన్ వేసుకున్నప్పుడు వేడిగా రాకుండా ఎటువంటి ఏసీ కూలర్తో పని లేకుండా ఏదైనా మందపాటి క్లాత్ ఒకటి తీసుకొని దీనిపైన ఇలాగా ఐస్ కట్టిన ఈ ఐస్ ప్యాక్ని దీని మీద ఇలా పెట్టేసామనుకోండి, మనకి ఫ్యాన్ వేసుకున్నప్పుడు వేడిగా రాకుండా చక్కగా కూలింగ్ అయితే వస్తుందండి. ఏసీ అలానే కూలర్తో పని లేకుండా ఈ విధంగా మనం చక్కగా దీనిపైన ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్యాన్ వేసుకున్న వేడిగా రాకుండా కూలింగ్ వస్తుందండి, గాలి కూడా చల్లగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.